వైసీపీ సృష్టించే అపోహలకు పోయి డీఎస్సీ అభ్యర్థులు న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవద్దని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సూచించారు. 15 రోజుల్లో నియామక పత్రాలు అందజేసే వేళ అనవసర గందరగోళం సృష్టించవద్దని వైసీపీకి హితవు పలికారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులలో మీకందరికీ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో 16,347 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. నోటిఫికేషన్లోనే మీరు ఎస్జిటి కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టా ఉర్దూ పోస్టా అని చెప్పేసి ఆప్షన్లు పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఉద్యోగాలు రానివారు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను తెర మీదికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ ప్రకారమే ఈ రోజు ముందుకు పోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. డీవియేట్ అయి దీన్ని అటు ఇటు చేస్తే మన 1998, 2008 డిఎస్సీలకు సంబంధించిన వారు ఈ రోజు కూడా కోర్టుల వెంబడి తిరుగుతూనే ఉన్నాయి. పొరపాట్లు చేసుకుంటే ఇదే విధమైన న్యాయ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదనే విధంగా మీరు ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రోజు 16,347 ఉద్యోగాలను భర్తీ చేసే ఒక పెద్ద కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మీరు బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.